హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం క్లారిటీతో ఎంతమంది రైతులకు జమ చేశాం ఏంటి, దాంతోపాటు రైతుల ఖాతాల్లో వానాకాలం పంట పెట్టుబడి సొమ్ము అనేది జమ చేయడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు కనుక జమ కాని వారు ఒక పని చేస్తే మీకు వెంటనే రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతాయి అన్నమాట. తెలంగాణలో పిఎం కిసాన్ సంబంధించినటువంటి నిధుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 19వ విడత మనకు డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో జమ కావడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20వ విడత 2,000 రూపాయలు అనేది ఎప్పుడు జమ కానుంది. వీరికి తప్పనిసరిగా ఇలా చేసుకున్న వారికే అకౌంట్కి అయితే డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవుతాయన్నమాట వారి ఖాతాలో. ఆ వివరాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో వీరికి వచ్చే వారంలో ఖాతాలోకి 6,000 రూపాయలు అయితే జమ కానున్నాయన్నమాట. ఎవరెవరికి డబ్బులు మన ఖాతాలో జమ కానున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. సగం సగం చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు, కాబట్టి ఎండ్ టు ఎండ్ చూడండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ గుర్తు బటన్ అనేది ఇలా ఉంటుందండి, దానిపైన ట్యాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులకు సంబంధించి శుభవార్త రావడం జరిగిందండి. వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి. ఇటీవల కాలంలో వానాకాలం సీజన్ అనేది పంట పెట్టుబడి సొమ్ము జూన్ 16 తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాలతో విస్తీర్ణంతో సంబంధం లేకుండా రోజుకు 2 ఎకరాలు ఇలా 3 మొత్తానికి 9 ఎకరాల కంటే తక్కువ రోజుల్లోనే ఈ రైతు భరోసా సొమ్ము అనేది సాగు చేస్తున్న రైతులకు అత్యంత ఖచ్చితత్వంతో డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సో ఇక వచ్చే వారంలో 6,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేయనున్నారన్నమాట. ఇందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులు ఎవరైతే భూమి జాగా లేని వారు ఉంటారో, కరువు పనిలో గతంలో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో దాంతోపాటు వారికి డబ్బులు 6,000 రూపాయలు జమ చేయనున్నారన్నమాట. జూలై తొలి వారంలో అంటే జూలై 1 తారీఖు నుంచి 7 తారీఖు లోపు మన ఖాతాలో డబ్బులు అనేది ప్రభుత్వం జమ చేయనుందన్నమాట. ఈ పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏటా 2 విడతల్లో 12,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తామని చెప్పింది. తొలి విడత వచ్చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 83,887 రైతుల ఖాతాల్లో దాదాపు డబ్బులు అనేది జమ చేసింది. ఇప్పుడు మిగిలినటువంటి రైతులకు సంబంధించి సొమ్ము అనేది 4,45,304 మందికి ఈ రైతు భరోసా సొమ్ము ఏదైతే ఉందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు నేరుగా ఖాతాలో 261 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది. ఇందుకు సంబంధించి ఉపాధి హామీ అంటే ఉపాధి జాబ్ కార్డు కలిగి ఉండి కనీసం 20 రోజులు పనిచేసి పూర్తి చేసిన వారు ఈ పథకానికి తప్పనిసరిగా అర్హులు అన్నమాట. వీరికి ఖాతాలో నేరుగా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక ఇప్పటికే రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు రైతులకు సంబంధించి ఏదైతే వ్యవసాయ కూలీలకు నిధులు అనేది ప్రభుత్వం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అర్హులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వారి ఖాతాలో జమ చేయనుందన్నమాట. అధికారులకు ఆదేశాలు అయితే అందాయన్నమాట. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆ లిస్ట్ ప్రకారమే నిధులు అనేది జమ చేస్తారన్నమాట. ఒకవేళ మనకు వానాకాలం సీజన్ అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. జూన్ 16 నుంచి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
1 ఎకరం నుంచి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో 15 ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేయడం జరిగింది. రైతుల ఖాతాల్లో డబ్బులు కనుక పడిన వారు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించి ఎలాంటి పొరపాట్లు, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రైతు భరోసా రాకుండా ఆగిపోయిందా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, వారు పూర్తిగా మీ యొక్క బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. కాబట్టి తగిన ఆదేశాలు అయితే మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరికైతే నిధులు జమ కాలేదో అధికారులు చెక్ చేసి వారికి నిధులు పడే విధంగా చర్యలు అయితే తీసుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించి ఇందుకు సంబంధించి ప్రభుత్వం మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లోనే దాదాపు 8,228 కోట్ల రూపాయలు అనేది 15 ఎకరాల వరకు ఉన్న రైతులకు జమ చేయడం జరిగింది. కొంతమందికి మాత్రం నిధులు జమ కాలేదు. వారు కూడా రైతు భరోసా నిధులు జమ కావాలనుకుంటే మనం తప్పనిసరిగా అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది. ఇక టైం ఉంది కదా అని వెయిట్ చేస్తే మనకు అకౌంట్లో డబ్బులు పడవు. మన సమస్యకు మనమే వ్యవసాయ అధికారిని సంప్రదించి డబ్బులు ఒకవేళ పడ్డాయా లేదా అనేది మన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నట్లయితే, రాకపోతే మనంగా నిజంగా సాగు చేసిన లబ్ధిదారులు, గతంలో రైతు భరోసా వచ్చిన వారు అయితే తప్పనిసరిగా మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఓను సంప్రదించి ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం ఇలాంటివి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చూసి చెక్ చేసి మనకు ఎలాంటి పొరపాట్లు ఉన్నా కూడా సరి చేసుకుంటే నిధులు జమ అవుతాయి. పిఎం కిసాన్ 20 విడత సంబంధించి ఈ నెల 30 తారీఖు లోపు మనకు డబ్బులు 20 విడత జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఈకేవై చేసుకున్న వారు మీ ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేశారా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి సరి చేసుకున్నట్లయితే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే నేరుగా మన రైతుల ఖాతాల్లో అయితే అన్నదాతల ఖాతాల్లో జమ కావడం జరుగుతుందన్నమాట. ఇది రైతులకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి.